పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల నిర్ణయాలు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎన్ని రోజులు ఈ యుద్ధం జరుగుతుందో తెలియదు. ఇంకెంతకాలం కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితి. చర్చలకు తావే లేదంటోంది ఇరాన్. అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసి తాము ఇరాన్ను వశం చేసుకుంటున్నామంటున్నారు ట్రంప్. దీంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ 2 రోజుల కాలంలో ఇరాన్కు బిగ్ షాక్ తగిలింది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులను చేస్తోంది. ఇరాన్కి చెందిన కీలక నేతల లక్ష్యంగా విరుచుకుపడుతోంది. అగ్ర నాయకులను తుదముట్టించడమే టార్గెట్గా డ్రోన్లను విసురుతోంది ఇజ్రాయెల్. దెబ్బకు దెబ్బ కొట్టాలన్న కసితో అటు ఇరాన్ కూడా అదే ఎత్తున ఇజ్రాయెల్పై యుద్ధం కొనసాగిస్తోంది. రాజధాని సహా ముఖ్య ప్రాంతాలపై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి టార్గెట్గా డ్రోన్లను విసురుతోంది ఇరాన్. ఇరు దేశాల యుద్ధంలో ఈ 2 రోజుల సమయంలో ఇరాన్ పలువురు అగ్రనాయకులను కోల్పోయింది. ఇరాన్ భద్రతా విభాగం అధిపతి అలీ లారిజానీ, ఇరాన్ విప్లవాత్మక బలగాలకు చెందిన బాసిస్ దళం అధిపతి జనరల్ గులాం రెజా సులేమానీలను హత్యం చేసిందంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే తాజాగా ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతీబ్ చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వెల్లడించారు. వీరి మృతిని చాలా ఆలస్యంగా ధృవీకరించింది ఇరాన్. ఈ ముగ్గురి మృతితో ఇరాన్కి కోలుకోలుని దెబ్బ తగిలింది. ఇటీవల మృతి చెందిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి లారిజానీ కుడిభుజంగా వ్యవహరించారు. దేశ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమం తదితర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ది కల్చరల్ రెవల్యూషన్ లోనూ సభ్యుడిగా ఉన్నారు. అలీ ఖమేనీ మరణాంతరం లారిజానీని ఇరాన్లో శక్తివంతమైన నేతగా ఉన్నారు. ఆయన కూడా ఇరాన్కు దూరం అవ్వడం ఆ దేశానికి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. రానున్న రోజుల్లో వీరి యుద్ధం ప్రపంచ దేశాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ప్రపంచ దేశాలు క్రూడాయిల్, ఎల్పీజీ కొరతతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. ఈ యుద్ధానికి ముగింపు పలికితేనే కానీ ప్రపంచంలోని చిన్న చితక దేశాలు కోలుకోలేని పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తోందన్నది ప్రశ్నార్థకంగానే మారింది.